రాజ్పావులా? పర్లేదు, రోజు మాకు అలవాటైతే వదిలే. నాన్న ఆ జైల్లో రాంబాబు వస్తే గూట్లో బొట్టెచ్చేసాను. వారు నా కొడుకు ఎంత పని చేసినవరా? ఆ గూట్లో ఎట్టిన బాబుకి ఇసం తీయలేదు. మరేం పర్లేదు, కూరలు తీశారు కదా, ఏం పర్లేదు. ఏం పర్లేదు సీత, నీ జోలికొస్తే ఊరుకుంటానండి. అబ్బే చేమ కొట్టినట్టు కూడా లేదు. అరే అల్లుడు మామూలుడు కాదురా, మనకి చెప్పకుండా నోట్లో సబ్బులు ఎట్టించుకున్నట్టుగా. రాంబాబు గారు కొంప మునిగిపోన్నదంట. మీకు ఇచ్చిన బాబుకి ఇష్టం తినేదో. అల్లుడికి ఏం పర్లేదు కదా. రక్తం. అమ్మా ఏంటి అలా చూస్తున్నారు? హాస్పిటల్ తీసుకెళ్దాం. డాక్టర్, సీనుకేం పర్వాలేదు కదా? పర్వాలేదండి, 10 నిమిషాల్లో మెలకు వస్తుంది. మీరు ముందుగా నోటితో విషం తీగిపోయింటే చాలా ప్రమాదం జరుగుండేది. సీను వస్తాను డాక్టర్. అలాగే. ఈ రోజు మా సీనుగాడు బతికాడంటే అంతా మీ పుణ్యమే. అవును, మీరును ఈ జన్మలో తీర్చుకోలేవమ్మా. నువ్వు నిజంగా మా అల్లుడి ప్రాణాలు కాపాడిన దేవతవమ్మా. భలేవారండి. సీను మీకెంత స్నేహితుడు, నాకు అంతే కావాల్సిన వాడు. ఇక ముందైనా జాగ్రత్తగా ఉండమనండి. ఎందుకు ఇవన్నీ? స్కూల్లో పిల్లలు కంగారు పడతారు. నేను వెళ్తాను. అలాగే. ఎలా ఉందరా సీను? కొంచెం మగతగా ఉందిరా. నన్ను క్షమించలుడు. ఓ ఎదవడి ఇచ్చి నీ పేనాల మీదకి తీసుకొచ్చాను. ఊరుకోమావా, ఇలా జరుగుతుందని నువ్వు నాకు కలగన్నావా? అయినా ఇప్పుడు ఏమైంది? సీత ఇక్కడికి రాలేదా? ఇప్పుడు దాకా ఇక్కడే ఉంది బావా. నీకేం కాలేదని తెలుసుకున్నాక వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఇప్పుడు వెళ్ళిపోతే ఏమాలుడు, తొందరలోనే చేత నీ లైఫ్ లోకి వైఫ్ గా వచ్చేస్తుంది. అర్థం కాలేదా? చేత నన్ను ప్రేమిస్తోంది. నిజంగానా? అని మీతో చెప్పిందా? లవ్ విషయాలు చెప్పక్కర్లేదు, చూస్తే తెలిసిపోద్ది. అవును బావా, ఆ అమ్మాయి నిన్ను కావాల్సిన వాడు అన్నప్పుడే మాకు అర్థమైపోయింది. తను నిన్ను లవ్ చేస్తుందని. ఎరా? అందుకేగా నోటితో విషయం తీసి మరీ నిన్ను కాపాడింది. అవును సీనుగా, అలా తీసేటప్పుడు ఒక్కొక్కసారి తీసేవాళ్ళకు కూడా ప్రమాదం. అయినా లెక్క చేయకుండా నిన్ను కాపాడిందంటే తను నిన్ను ప్రేమిస్తున్నట్టేరా. అందుకే వెంటనే వెళ్ళి ఇంగ్లీష్ లో అదేదో అంటారే, ఏంటి అది? అదే అల్లుడు, యూ లవ్ మై, ఐ లవ్ యూ అని చెప్పే. నాలుగు ఇంగ్లీష్ కరెక్ట్ గా మాట్లాడాడు. ఇది చూసుకో, నువ్వు కానిచ్చే. ఇంకా ఆలోచిస్తావేటాడు? అప్పుడు గారు చెప్పాడు కదా, చేత నేను కావాల్సిన వాడు ఉందని, అంటే నిన్ను ప్రేమిస్తుందని అర్థం. అల్లుడు, ఇక నీ జీవితం అంతా రంగులే రంగులు రంగులే. 100% ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. అది కాదు నాన్న. ఏది కాదురా? వాళ్ళలో పాఠాలు చెప్పే పంతులమ్మకి నీకు లవ్ ఏట్రా? మన లెవలేటి, దాని లెవలేటి? ప్రేమకి లెవలేంటి నాన్న? ప్రేమకు అక్కర్లేదురా, పెళ్లికి కావాలి. అయినా నువ్వు ప్రేమిస్తున్న విషయం ఆ అమ్మాయికి చెప్పావా? లేదు నాన్న. ఇక చెప్పావు. సీను చాలా మొండివాడు నాన్న. అవునమ్మా, సోడా కలపకుండా రా తాగేస్తాడు. నేను మాట్లాడుతున్నది పాము విషయం. ఓహో, ఆ విషయమా? నేను వద్దని చెప్తున్నా వినకుండా అనవసరంగా ప్రాణం మీదకి తెచ్చుకున్నాను. చెప్పింది వింటే సీనుగాడు ఎలా అవుతాడమ్మా? మనిషి అవుతాడు. అయినా నాకు డౌట్ అమ్మా. ఏంటి? వాడే పామును స్కూల్లో వదిలేడేమో అని నా డౌట్. చచా, తనెందుకు వదులుతాడు? నీ దగ్గర హీరోలాగా బిల్డప్ ఇవ్వడానికమ్మా. అర్థం కాలేదా? ఎందుకో వాడు నిన్ను ప్రేమిస్తున్నాడని నాకు డౌట్ గా ఉంది. అందుకే నీ చుట్టూ, నీ స్కూల్ చుట్టూ తిరుగుతున్నాడు. ఏం మాట్లాడుతున్నావు నాన్న? తెలిగానమ్మా. తెలుసు. ఏదో సరదాగా కలిసి తిరిగినంత మాత్రాన అది ప్రేమ అవుతుందా? ఒకవేళ నువ్వన్నట్టు తను నన్ను ప్రేమించినా నేనెలా ప్రేమిస్తాను? నా భర్త ఎలా ఉండాలి అన్న విషయంలో నాకంటూ కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి నాన్న. ఏంటమ్మా అవి? నా భర్త పెద్ద అందగాడైనా కాకపోయినా మంచి మనసుంటే చాలు. లక్షాధికారి, కోటీశ్వరుడు కానవసరం లేదు. కానీ నలుగురికి మంచి చేస్తూ అందరి చేత గౌరవించబడాలి. నా భర్త నాకంటే మంచి పొజిషన్ లో ఉండాలి.
ఏ ఆడపిల్లైనా తను పెళ్లి చేసుకోబోయేవాడు తనకంటే ఓ మెట్టు పైనుండాలనే కదా నాన్న ఆశపడేది. అయినా ప్రేమించడానికి మనసు ఉండాలా, పెళ్లి చేసుకోవడానికి వయసు ఉండాలా? మధ్యలో ఈ పొజిషన్లు ఏంట్రా? అందుకే అల్లుడు ఈ ఆడోళ్ళని నమ్మకూడదు. నువ్వు అను సూర్యకాంతం అని మా చుట్టాల అమ్మాయి ఉంది. పెడక సరిచిందంటే గాడు పగిలిపోద్ది. దాంతో నీ పెళ్లి చేసేస్తాడు. దేంతో పిడకతోనే? ఆపనరా మీ కాగ్గోలా. అసలు సీత అన్నదంటే తప్పే ఉంది. తనకు కాబోయే భర్త తనకంటే బెటర్ పొజిషన్ లో ఉండాలి. అలా అయితే ఆ బెటర్ పొజిషన్ ఏదో నువ్వే తెచ్చుకుంటే పోలా? కరెక్టే. నిజమే. అప్పుడు సీతకి నా ప్రేమ విషయం ధైర్యంగా చెప్పొచ్చు. ఆ. పెళ్లి చేసుకోమని కూడా అడగచ్చురా. ఐడియా, నువ్వు డాక్టర్ అయిపో. డాక్టరా? ఈ పేడు మొహంగాడే డాక్టర్ అవ్వాలేదు, నువ్వు అవ్వలేవేంటి? మధ్యలో నా విషయం ఎందుకు రాబులుగా? అల్లుడు డాక్టర్ వద్దు, నువ్వు కలెక్టర్ అయిపో. కరెక్ట్ గా ఉంటది. దానికంటే పోస్ట్ మాస్టర్ బెటర్. పోస్ట్ మాస్టర్ కంటే హెడ్ మాస్టర్ బెటర్. ఇద్దరు కలిసి ఒకే స్కూల్లో చేసుకోవచ్చు. ఊరుకోండి, వాటన్నిటికీ చదువు ఉండాలి. చదువు వచ్చి మాత్రం అల్లుడు ముందు అత్తది చెప్తున్నానంతే. ఏం చేస్తారు? తర్వాత కొట్టుకుందరు కానండి, ముందు స్వీట్ తినండి. ఏట్రా విశేషం? నీ పెళ్ళం కానీ పెద్ద మనిషి అయింది ఏంటి? నాకు అంత అదృష్టం కూడానండి. మరి స్వీట్లు ఎందుకురా? ఈ పాలు నేను పంచాయతీ వార్డు నెంబర్ అవుతున్నానండి. అరే నీ అబ్బా ఫేస్ నీతే వదిలే. దెప్ప కట్టింగి సమ్మర్ కట్టింగి తేడా తెలీదు. నిన్నెవడో వార్డు మెంబర్ గా పెట్టినా? ప్రెసిడెంట్ గారండి. ఈ పాలు హ్యాపీగా మన పంచాయతీ వార్డు నెంబర్ అయిపోరా అన్నారండి. అయిపోతున్నానండి. వెళ్ళొస్తాను సీను, రేపే నామినేషన్ వేయాలి. అవతల చాలా పనులు ఉన్నాయి. అదృష్టం అంటే ఇడిదిరా బాబు. అలరావు ఇడికి రాజకీయాలు. చదువు లేకపోయినా ఎమ్మెల్యేలు మంత్రులు వీజీగా అయిపోయేది రాజకీయాల్లోనే కదా. అవునరా బాబు, రాజకీయాలు అంటే లోకం అయిపోయింది. అవునల్లుడు. రే సీతను పెళ్లి చేసుకోవడానికి మంచి ఐడియా వచ్చింది. ఏం ఐడియా బాబు అది? రేపు వచ్చే పంచాయతీ ఎలక్షన్స్ లో ప్రెసిడెంట్ గా నిలబడి గెలిచాననుకో, సీత కంటే బెటర్ పొజిషన్ లో ఉంటాగా. నిజమేరా, టీచర్ కంటే ప్రెసిడెంటే బెటర్. అవునల్లుడు. మొన్న రోజు ప్రెసిడెంట్ గారేమో స్కూల్ కి వెళ్ళినప్పుడు టీచర్ ఏమో లేచి నిలబడి నమస్కారం చేసి తనకు వచ్చి అడిగిచ్చేసి. మీ అబ్బాయి ఇంకెందుకు కలిసి రంగంలో దూకేద్దాం. అయితే రేపే ఊరేగింపుకి వెళ్ళి నామినేషన్ వేసేద్దాం. సీను గాడికే జిందాబాద్ అనండి. ఓరి నీ అబ్బా, సీను గాడికే జిందాబాద్. సీను గాడికే జిందాబాద్. సీను గాడికే జిందాబాద్. సీను గాడికే జిందాబాద్. సీను గాడికే. ప్రెసిడెంట్ లింగరాజ్ గారికి, ప్రెసిడెంట్ లింగరాజ్ గారికి, ప్రెసిడెంట్ లింగరాజ్ గారికి, ప్రెసిడెంట్ లింగరాజ్ గారికి, ప్రెసిడెంట్ లింగరాజ్. ఆపండి. ఏట్రా ఈ అడావిడంతా? ఎవరు కదండి బాబు, అది మా ఆనందం. తమరు మళ్ళీ ప్రెసిడెంట్ అయిపోయారు కదా. ఇంకా నామినేషన్ వేయలేదు కదరా? నామినేషన్ తో మనకి పని ఏంటండి? పోటీ ఉన్నోడికి గాని. ఏటగారం ఏంటి? మన ప్రెసిడెంట్ గారి మీద పోటీకి వచ్చేవాడు ఎలక్షన్ లో ఎదురు నిలబడే మొరగాడేవాడు ఉన్నాడా? ఈ ఊరి ఓటర్లు సాక్షిగా వేసాయి. ఈ చెట్టుకున్న వేసుకున్నావా? బొండాలు సాక్షిగా ఈ తిలకం మామూలు తిలకం కాదు, సింగారు తిలకమా? వేరే తిలకం. ఇప్పుడు నువ్వు ఎలక్షన్ లో గెలిచేసినట్టే. అయితే ఇంకా నామినేషన్ అక్కర్లేదు. ప్రెసిడెంట్ గారు పెద్ద ఊరేగింపుతో నామినేషన్ బయలుదేరాడు. అయ్యో, వాళ్ళంతా పెద్ద ఊరేగింపు వెళ్తుంటే మనకి చిన్న ఊరేగింపు అయినా లేకపోతే చాలా చీప్ గా ఉంటుంది. ఊరేగింపు లేకుండా వెళ్తే చాలా చీప్ గా ఉంటుంది. అందుకే రిచ్ గా ఉండే ఏర్పాటు చేశాను. సీను గాడికే, సీను గాడికే. సత్యమూర్తి, మొత్తానికి మీ సీనుగాడు ప్రయోజకుడు అయ్యాడయ్యా. నాకు సపోర్ట్ గా పిల్లల్ని బాగానే పోగు చేశాడు. అదే నాకు అర్థం కావట్లేదండి. ఒకసారి చూడు, ఓట్లు ఉన్న వాళ్ళందరూ అట్టున్నారు, ఓట్లు అంటే తెలవని వాళ్ళందరూ ఇట్టున్నారు. నీకు ఎందుకు వచ్చిన ఎలక్షన్స్ చెప్పు. నువ్వు ఈ ఎలక్షన్స్ ఖర్చు పెట్టే డబ్బు పెడితే బోల్డంత మంది వస్తుంది. అది శుభ్రంగా తాగి పడుకోవచ్చు. నువ్వు ఎలాగో చేస్తున్నావు కదా, మళ్ళీ మళ్ళీ నేను గాడికి ఎలక్షన్ లో ఎప్పుడు ఏట్రా జిందాబాద్ జిందాబాద్ అని నేను గాడికి. అయ్యగారు, ఎప్పుడు లేని ఆ సీన్ గారు తమరు సపోర్ట్ చేస్తున్నారంటే నాకు ఏదో అనుమానంగా ఉందండి. చెప్పా కదండి, వాళ్ళు చేయకూడదు తమరకు కదండి. ఆ ప్రెసిడెంట్ సీన్ గారికి అంట. పడింది. ఏమయ్యా సత్యమూర్తి, నీ మేనల్లు నాకు పోటీగా నిలబెడుతున్నట్టు ఒక మాట కూడా చెప్పలేదే. నాకు మాత్రం ఇప్పుడు దాకా తెలిసి వచ్చేటండి. ఈడు ఎవ్వరి మీద అల్లచ్చల తనకుంది. అరే సీనుగా, రై ఏంట్రా ఇదే? ఈ దాంట్లో ఏంటి గొడవ ఏంటి? కనిపించట్లా ఊరేగింపు? నేను ప్రెసిడెంట్ ని, వీళ్ళందరూ నా వార్డు మెంబర్. నువ్వెక్కడికి? వెనకాల కింద ఉందా? ఎలక్షన్ నిలబడతావా? పైగా ప్రెసిడెంట్ గారి మీద. అల్లు వెళ్ళే ఉంది, పోటీ చేస్తున్నా. మావయ్య, ఓటు హక్కున్న ప్రతి ఒక్కళ్ళు పోటీ చేయొచ్చు తెలుసా? ఏంట్రో పెద్ద రాజకీయ నాయకులకి హక్కులు బొక్కులు అంటూ మాట్లాడుతున్నావు. పని పాట లేని కుర్రదవి, నీకెందుకు రాజకీయాలు? లేదు కాబట్టి. నామినేషన్ గీమినేషన్ ఎద కూడా పెట్టబాక, ముందు ఇంటికెళ్ళు. ఎందుకు వెళ్ళాలి? నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నేను పోటీ చేస్తాను. పోటీ చేసినంత మాత్రాన్ని గెలిచేస్తాను అనుకుంటున్నావా? ఊళ్ళో నీకెవరు ఓటేసేది? మీ మామ, మీ అత్త, చివరికి మీ అమ్మ కూడా వేయదు. పోతి మోకలారా. సీనుగా,
ముందు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? నామినేషన్ వేసేసి వెళ్ళిపోతా. నువ్వు మాటలతో చెప్తే ఎందుకంటారా? సత్యమూర్తి ఎందుకు అనవసరంగా ఆవేశపడతావు? ఆ? ఇప్పుడు ఏటి సీను ప్రెసిడెంట్ గా పోటీ చేస్తానంటావు అంతేగా? అవును. సరే అలాగే కాని అదేంటంటే తవర మీద పోటీ చేస్తే మేము ఒప్పుకోం. చెప్పండి. ఆగండ్రా. ఎందుకురా ఆడావిడి చేస్తారు? ఆడు పోటీ చేస్తానన్నాడు గాని ప్రెసిడెంట్ అవుతానని అనలేదుగా. సరేరా సీను, నీ ఇష్ట ప్రకారమే నామినేషన్ అయ్యి. జనం ఎలాగో వేయనంటున్నారు కాబట్టి నా ఓటు నీకే వేస్తా.